దావీదు కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మన వినికిల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతని, దేవుని యొక్క మహిమని మనము చూడ్డానికే మరి ఈ యొక్క సహవాసంలోనికి వచ్చామని నేను భావిస్తూ ఉన్నాను. కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఉదయకాలమున దేవునితో సహవాసం చేయడం, లేదా ఉదయకాలమున దేవునితో మాట్లాడడం, ఈ ఉదయకాలమున దేవుణ్ణి స్తుతించడం అనేటువంటి విషయాన్ని గురించి ఈయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఉదయకాలమున నీకు నా కంఠస్వరం వినబడుతుంది అనేటువంటి మాటని ఆయన మాట్లాడుతూ, ఉదయకాలమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచుకొని యుందును, లేదా కనిపెట్టుకొని యుందును అని ఆయన మాట్లాడుతున్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమై ఉన్నదంటే, ఉదయకాలమున దేవుడు నా స్వరాన్ని వింటాడని, లేదా ఉదయకాలమున దేవుని సన్నిధిని కనిపెట్టుకుంటాను అని ఆయన మాట్లాడుతున్నట్లు ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే దేవుని యొక్క సన్నిధిని ఈ ఉదయకాలమే మనము చేరడం ద్వారా, దేవుని యొక్క సహవాసంలో ఈ ఉదయకాలమే మనం ఈ విధంగా సహవాసంలోనికి రావడం ద్వారా, మరి ఈ రోజు యొక్క దినము యొక్క దిశ దశని కూడా మారుస్తుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దావీదు కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి ఉదయకాలమే దేవుని సన్నిధిలో ఆయన స్వరాన్ని వింటాడని, ఉదయకాలమే ప్రార్థన సిద్ధము చేసుకొని దేవుని సన్నిధిలో ఆయన పని కనిపెట్టుకొని ఉంటాను అని ఆయన మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే కారణం ఏంటి అంటే, ఆయన ఆ విధంగా సహవాసం చేయడానికి కారణం ఏంటి అని మనం గమనించగలిగితే, దేవుని యొక్క సన్నిధి ఈ ఉదయకాలము ప్రారంభించడం ద్వారా దేవునితో ఆ దినానికి, లేదా ఆ రోజుకి మనం దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనము పొందుతున్నాం అనేటువంటి విషయం మనకు అర్థమవ్వాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే ఈ దావీదు కీర్తనకారుడు 32వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించగలిగితే, ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచనలు చెప్పెదను అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఉదయకాలమే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడం ద్వారా, ఉదయకాలము మన కంఠస్వరము దేవునికి వినబడుతున్నప్పుడు మనకు ఏం కలుగుతుంది అని ఈ కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ ఉపదేశము అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని మనం పొందుకుంటామని, తర్వాత మనము నడవలసినటువంటి మార్గాన్ని మరి బోధిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలమే దేవుణ్ణి స్తుతించడం ద్వారా, దేవుణ్ణి ధ్యానించడం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా మనం పొందేటువంటి ఆహ్, ఆహ్, పొందేటువంటి బెనిఫిట్ ఏమి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనకు ఉపదేశం చేసి, మనకు నడవలసినటువంటి మార్గాన్ని, దేవుని సన్నిధిని, సరైనటువంటి మార్గాన్ని మనకి చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంత మాత్రమే కాకుండా మొదటనే లేచి దేవుని స్తుతించి, దేవుని ప్రార్థించడం, ధ్యానించడం ద్వారా మనకి దేవుడు సరైనటువంటి ఆలోచనని చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ దేవునితో మనం సహవాసం చేయడం ద్వారా, దేవుడు మనం నడవవలసినటువంటి మార్గాన్ని మనకు బోధిస్తూ సరైనటువంటి ఆలోచనల్ని చెబుతాడు అనేటువంటి విషయాన్ని నేను
జ్ఞాపకం చేస్తా ఉన్నాం. కాబట్టి అట్టి కృప మనకు దేవుడు ప్రతి ఉదయము అనుగ్రహించును గాక. ఆమేన్. అదే విధంగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలను మనం చూడగలిగితే ఇక రాయబడినటువంటి మాట ఏంటంటే, "నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును" అనేటువంటి మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ ఉదయకాలమే దేవుణ్ణి మనము ధ్యానించుట ద్వారా, మనము దేవుని మీద ఆధారపడడం ద్వారా, మన అధికారం కింద కాక దేవుని అధికారం కింద మనం ఎప్పుడైతే ఉంటామో, మనం ఎప్పుడైతే పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుతామో, అప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, "నీ త్రోవలను సరాలము చేయును" అనేటువంటి మాట మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. అంటే మన చిత్తం కాదు గానీ, దేవుని యొక్క చిత్తం అనేటువంటిది మనకు అనుగ్రహించబడుతుంది అనేటువంటి విషయం ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి దేవుడు సరైనటువంటి దారిని లేదా మార్గాన్ని మనకు బోధించి ఆలోచన చెబుతాడు అనేటువంటి విషయం మొదటిగా మనం తెలుసుకున్నాం. రెండవదిగా గమనించగలిగితే మనకు త్రోవలని సరాలము చేస్తాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడు మన త్రోవల్ని సరళం చేస్తాడంటే, మనము మన స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు. మనం పూర్ణంగా అంటే సంపూర్ణంగా దేవుని మీద అధికారం కిందకే మనము ఒప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటిని కూడా దేవుని అధికారంకే అప్పజెప్పాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనము ఈ ఉదయకాలమే దేవునితో సహవాసం చేస్తామో, దేవుడు మన త్రోవల్ని మరి సరళం చేస్తాడు అటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించగలుగుతున్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ ఈ ప్రార్థన సహవాసంలో ఉన్నటువంటి మనమంతా కూడా దేవుని సన్నిధిని మనము ఉదయకాలంనే మన కంఠస్వరంతో దేవుడు వింటాడని గ్రహించి ఆయన కొరకు కనిపెట్టడం ద్వారా ఆయన మనకు సరైనటువంటి మార్గాన్ని బోధిస్తాడు, నడిపిస్తాడు, చూపిస్తాడు. సరైనటువంటి ఆలోచనను మనకి దేవుడు ఈ వేకువనే ఇస్తాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మన యొక్క త్రోవలని సరళం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా కీర్తనాకారుడు రాసినటువంటి 91వ కీర్తన మొదటి 2 వచనాలు మనం గమనించగలిగితే ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. అక్కడ రాయబడినటువంటి మాట, "మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడవని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను" అని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కీర్తనాకారుడు 91వ కీర్తనలో మనం గమనించగలిగితే ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నా కోట అని, ఆయననే నేను నమ్ముకున్నానని, ఆయనే నా ఆశ్రయమని ఆయన మాట్లాడుతూ సర్వోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అది మూడవ వచనాన్ని మనం గమనిస్తే ఏమంటున్నాడంటే, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించు విడిపించును. నాశనకరమైన తెగులును రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగునని, ఆయన సత్యము, కేడము, డాలునై ఉన్నది అనేటువంటి మాట ఇక్కడ ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఈ ఉదయమే మనం కనిపెట్టడం ద్వారా మనం ఇంకా ఏం లబ్ధి పొందుతున్నామంటే, దేవుని యొక్క రక్షణని మనము పొందుకుంటున్నాం. దేవుని యొక్క కృపని మనం పొందుకుంటున్నాం. దేవుని యొక్క సహాయాన్ని మనము పొందుకుంటున్నాం. అంటే ఒక రక్షణ, ఓ నాశనం నుంచి లేదా ఒక ప్రమాదం నుంచి మనం తప్పించబడతాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని దేవుని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే, వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ మాటలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనము దేవుని సన్నిధిలో ప్రారంభమైనటువంటి రోజు
శత్రువుని యొక్క ఉచ్చు నుంచి మనము రక్షణనిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతుంది. సాతాను సంబంధమైనటువంటి ప్రతి నాశనకరమైన ప్రతి పరిస్థితి నుంచి మనల్ని తప్పిస్తుంది. భౌతికపరమైనటువంటి శత్రువుల యొక్క ఆహ్, పన్నాగాల నుంచి మనల్ని విడిపిస్తుంది. నాశనకరమైన తెగులు మనకు రాకుండా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి ఉదయకాలమే మనం మొరపెట్టడం ద్వారా దాన్ని పొందుతామనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ నాశనం నుంచి తప్పించి, ఈ ప్రమాదాల నుంచి తప్పించేటువంటి ఒక ఆశ్రయము దేవుడని, ఆయనే కోటని ఈ కీర్తనాకారుడు మాట్లాడుతున్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇదే 90వ కీర్తనలో మనం గమనించగలిగితే 17వ వచనంలో మాట రాయబడింది. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని మాకు స్థిరపరచుము అనేటువంటి మాటని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ ఈ యొక్క మోషే గారు రాసినటువంటి ఈ కీర్తన ద్వారా కూడా మనము ఏం తెలుసుకుంటున్నామంటే, ఆయన చేస్తూ ప్రార్థనలు ఏమంటున్నాడంటే, దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే దేవుని యొక్క మార్గదర్శకత్వంతో చేసేటువంటి కార్యాలు ఫలవంతమవుతాయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషే గారు. అంటే మన పనులకు కూడా ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మనం చేసేటువంటి తలపెట్టేటువంటి ప్రతి పనిలో కూడా దేవుని యొక్క సహాయాన్ని మనము పొందుకుంటాం అని ఈ మాట ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాలమే దేవుని సన్నిధిని మనము మొరపెట్టడం ద్వారా, దేవుని సన్నిధిని కనిపెట్టడం ద్వారా మన పనులకు కూడా ఆశీర్వాదము, మన పనులు స్థిరపరచబడతాయి అనేటువంటి మాట మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మనం ఏ పని ప్రారంభించినా ప్రార్థన ద్వారా ప్రారంభించుట ద్వారా ఆ పనులు విజయవంతమవుతాయి. ఆ పనులు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఆ పనులు ఫలభరితమవుతాయి అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మోషే గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని స్థిరపరచుము అని, మా చేతి పనిని స్థిరపరచుమని ఇక్కడ 2 మాటలు రాయబడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ దేవుని సన్నిధిని మనము కాచుకొని ఉండగా, దేవుడు ఈనాటి ప్రారంభించబడే ప్రతి పనిని దేవుడు స్థిరపరిచి ముందుకు కొనసాగించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ఇంకా మనం గమనించగలిగితే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూడగలిగితే 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలను మనం గమనించగలిగితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఏమని రాయబడిందంటే, దేనిని గూర్చియో చింతపడకుడి గాని, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, మీ తలంపులకును కావలియుండును అనేటువంటి మాట మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిని ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వక దేవుని సన్నిధిలో మనం విన్నవిస్తామో, దేవునికి తెలియజేస్తామో, అప్పుడు మరి ఏం రాయబడిందంటే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము కదా! మనశ్శాంతి. చాలా మంది జీవితాల్లో మనశ్శాంతి లేని పరిస్థితులు. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏదో ఒక ఆందోళన. కారణం ఏం తెలుసా? మనం దినాన్ని దేవునితో ప్రారంభించడం లేదు. కాబట్టి దేవుని ద్వారా ప్రారంభిస్తే ఇక రాయబడినటువంటి మాట ఏంటంటే, అప్పుడు జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును అని ఉంది. అంటే మన హృదయాల్లో నెమ్మది, మన ఆలోచనలో నెమ్మది, సమాధానము అనేటువంటిది మనకి కావలిగా ఉంటుందంట. దేవుని యొక్క సమాధానం. కాబట్టి క్రీస్తు వలన ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. కాబట్టి మనం దేవుణ్ణి ఉదయకాలమునే కృతజ్ఞతాపూర్వకముగా మన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మనం దేవునికి తెలియజేస్తే ప్రతి విషయంలో మన హృదయంలో నెమ్మదిని, మన ఆలోచనలో
నెమ్మదిని, సమాధానాన్ని క్రీస్తు వలన మనం పొందుతాము అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ఉదయకాలం వేళే మనం దేవుని సన్నిధిని మనం కాచుకొని ఉంటుండగా, ఉదయాన్నే దేవుని సన్నిధిలో ఉండడం వలన మనము ఎదురయ్యే ప్రతి సవాళ్ళను ఎదుర్కొని జయాన్ని పొందుకుంటామనేటువంటి విషయాన్ని గూడా ఈ లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథం మనం గమనించగలిగితే అక్కడ ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31 వచనంలో మనం గమనించగలిగితే ఒక మాట రాయబడింది ఇక్కడ. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడ ఒక మాట రాయబడింది. 31వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరుగెత్తుదురు. సొమ్మసిల్లక నడచిపోవుదురు అనేటువంటి మాట రాయబడింది. అంటే దేవుని సన్నిధిని కాచుకొని ఉండడం ద్వారా ఇక ఏంటి మనకొచ్చేటువంటి లాభం ఏంటి అని మనం గమనించగలిగితే యెహోవా కొరకు ఎదురు చూచువారు ఓ నూతనమైన బలాన్ని పొందుకుంటారని ఈ లేఖన భాగం మనకు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కొనసాగుతుండగా మనకు బలాన్ని ఈ యొక్క దేవుని సన్నిధి అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయం. ఆ బలం ఎలా నడిపిస్తుందంటే వారు అలయక పరుగెత్తుతారు. సొమ్మసిల్లక నడిచిపోతారు. ఆ తర్వాత పక్షిరాజు రెక్కల వలె వారు పైకి చాపి ఎగురుదురు అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. అంటే దేవుణ్ణి మనం ఎదురు చూడడం ద్వారా, దేవుని సన్నిధిని మనం కాచుకొని ఉండడం ద్వారా, దేవుడు మనకు అలాంటి అనుభవం గుండా మనల్ని నడిపిస్తాడనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంత మాత్రమే గాకుండా యెహోషువ గ్రంథం మనం గమనించగలిగితే అక్కడ ఒక మాట రాయబడింది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించగలిగితే, "నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా! నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును" అనేటువంటి మాట. అంటే దేవుని యొక్క సన్నిధిని మనం కాచుకొని ఉండడం ద్వారా విజయవంతమైనటువంటి దినానికి పునాది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. అంటే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, "నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు నిబ్బరంగా ఉండు. నేను నీకు తోడై ఉంటాను" అని ఆయన అభయం ఇస్తున్నాడు. ఆయన విజయానికి నడిపిస్తానని హామీని ఇస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఇది యెహోషువ గారితో ఆయన మాట్లాడినటువంటి మాట. కాబట్టి ఈ మాట మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడు. మనం నడిచే మార్గమంతటిలో దేవుడు మనకి తోడై ఉంటాడు. మనం ఏం చేయాలంటే నిబ్బరం కలిగి, ధైర్యంగా ఉండి, దిగులు పడకుండా, జడియకుండా మనం దేవుని సన్నిధిని కాస్తే, దేవుడు మనకు తోడై ఉంటాడనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధిని కనిపెట్టుకొని ఉండడం ద్వారా దేవుడు మనకు సరైనటువంటి మార్గాన్ని, దిశానిర్దేశాన్ని ఇస్తాడు, చూపిస్తాడు, బోధిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను మొదటిగా. రెండోదిగా మనం గమనించగలిగితే దేవుని యొక్క చిత్తాన్ని మనకి అనుగ్రహిస్తాడు మన నిర్ణయాల్లో. ఆయన త్రోవల్ని మనకి సరళం చేస్తాడనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. మూడోదిగా మనం గమనించగలిగితే నాశనకరమైనటువంటి దాని నుంచి మనకి రక్షణ, ప్రమాదాల నుంచి కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. మూడవ నా మూ నాలుగవదిగా మనం గమనించగలిగితే, మన మనస్సుకి, మన హృదయానికి, మన ఆలోచనలకి దేవుని యొక్క సమాధానం కావలిగా ఉండి మనకి మనశ్శాంతిని అనుగ్రహిస్తాడటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారన్నట్లు ఆధ్యాత్మికంగా మనము ఓ నూతనమైనటువంటి శక్తిని పొందుకొని సొమ్మసిల్లక, అలయక పైకెగురుతాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యెషయా గ్రంథంలో. అంత మాత్రమే గాకుండా కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించాం. మా చేతి పనిని మాకు స్థిరపరచుమని ఆయన ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. అంటే మన పనులకు ఆశీర్వాదకరమైనటువంటి సహవాసాల్లో మనం ఉండడం ద్వారా ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నాయి మన పనులనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాను. యెహోషువ గ్రంథంలో మనం గమనించగలిగితే దేవుని సన్నిధిని మనము జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ధైర్యంగా మనముండి దేవుని సహవాసంలో ఉంటుండగా దేవుడు మనకు తోడై ఉండి
మన యొక్క దినాన్ని విజయవంతంతో ప్రారంభిస్తాం. విజయవంతమైనటువంటి దినానికి పునాదిగా ఇది మారుతుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ 7 మన జీవితాల్లో పొందుకోవడానికి మనం ఉదయకాలమే దేవుని సన్నిధిని స్వరాన్ని వినిపించాలి. దేవుని సన్నిధిని మనము కనిపెట్టుకొనుండాలి. కీర్తనకారుని వలెని ఈ లేఖన భాగాలు మనతో మాట్లాడుతున్నాయి. అటు కృప ఈ సహవాసంలో పాల్గొన్నటువంటి మనందరికిని సకల పరిశుద్ధులకును దేవుడు అనుగ్రహించి తన మహిమను నింపి నడిపించునుగాక. ఆమేన్.